ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం చదివితే గనక, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఆయన నన్ను ఉన్నత స్థలములలో నడవచేయును అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి వారి నడుస్తున్న మార్గంలో వర్ధిల్లాలని కదా ఆశ. మరి ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే వ్యాపారం చేస్తున్నావు, లేకపోతే ఏదైనా ఎక్కడైనా పని చేస్తున్నావు, ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నావు. ఆలోచన విషయంలో అయినా, పని విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా వర్ధిల్లాలని అనుకుంటావు కదా. కాబట్టి యెహోవాను నువ్వు నమ్ముకొని, యెహోవా నీకు గనక బలమిస్తే, ఆ బలము ద్వారా నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె మారతాయంట. ఎప్పుడైతే నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె మారతాయో, దేవుడిచ్చిన ఆ లేడి కాళ్ళ ద్వారా నువ్వెక్కడికి వెళ్ళినా ఆ ఉన్నటువంటి చోట ఆయన నిన్ను ఉన్నత స్థలములలో ఏం చేస్తాడంట? నడవ చేస్తాడంట. అటువంటి ఉన్నత స్థలములో నన్ను నడవ చేయి ప్రభువా అని చెప్పి, ఆ బలం ఆయనిచ్చే బలమును నువ్వు పొందుకొని ఆయన బిడ్డగా జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.